బనకచెర్లపై చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి ముందే లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. అపెక్స్ కౌన్సిల్కు డిమాండ్ చేయకపోవడం, చంద్రబాబుతో చర్చలు చేస్తామనడం వెనుక మతలబు ఏమిటో చెప్పాలని రేవంత్ని హరీష్ రావు నిలదీస్తారు. ఇది చంద్రబాబుకు గురిదక్షిణగా భావించాలా అని ప్రశ్నించారు. గోదావరిలో తెలంగాణకు కేసీఆర్ మొత్తం 2918 టీఎంసీలు అడిగితే రేవంత్ రెడ్డి 1000 టీఎంసీలకే మన వాటా పరిమితం చేసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కృష్ణా జిల్లాలో 763 టీఎంసీల వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడితే రేవంత్ రెడ్డి 500 టీఎంసీలతో సరిపెట్టుకోవాలనుకోవడం తెలంగాణను నిండా ముంచడమేనని హరీష్ రావు మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు రేవంత్ రెడ్డి అదే పనిగా చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. కేసీఆర్ సెక్షన్ 3 ప్రకారం కొత్త టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్తో కృష్ణా ట్రిబ్యునల్ను సాధించి పెట్టారని గుర్తు చేశారు. బ్రిజేష్ ట్రిబ్యునల్లో కేసీఆర్ కోరిన విధంగా 763 టీఎంసీల వాటా సాధించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో కృష్ణా నదిపై 299 టీఎంసీల మేరకే నిర్మిస్తున్న ప్రాజెక్టులు ఉండడంతో అంతే వాటా మనకు పరిమితమైందన్నారు. ట్రైబ్యునల్ ఫైనల్ అవార్డు వచ్చే వరకు 299 టీఎంసీలు సరిపోవన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 811 టీఎంసీల కృష్ణా జిల్లాలో 405 టీఎంసీలు తాత్కాలికంగా కేటాయించాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు.